నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. దసరా సెలవుల్లో మార్పులు. మరి ఆ మార్పులు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పేరెంట్స్‌కి అలర్ట్. దసరా సెలవుల్లో మార్పులు. ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది. అధికారికంగా సెలవులపైన స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారంగా అక్టోబర్ 3 నుంచి 13 వరకు 11 రోజుల సెలవులు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఇవే రోజుల్లో సెలవులు అమలు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ తరువాత ఉపాధ్యాయులు, పేరెంట్స్ నుంచి వచ్చిన అభ్యంతరాలతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలనైతే ఇచ్చింది. అదేవిధంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే ఏపీలో దసరాకు 11 రోజులు, సంక్రాంతికి 9 రోజులు సెలవులు ఉండనున్నాయి. గత విద్యా సంవత్సరంలో ప్రకటించిన క్యాలెండర్ అమలు చేస్తూనే దసరా సెలవుల విషయంలో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14వ తేదీన ప్రారంభం కానున్నాయి.